అన్నగారు వస్తారు. ఈ సినిమాని గాదు యాక్చువల్లీ. బట్ ఈ సినిమా సెట్ చేసిన ట్రెండ్‌ని బాయ్‌కట్ చేయాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ అనే పేరు, అన్నగారు అనే పేరు యూజ్ చేసుకున్నారు. యాక్చువల్ తెలుగు వెర్షన్‌లో నిజంగా ఎన్టీఆర్ గారనే చెప్పారు. బట్ విజువల్స్‌లో, వీడియోస్‌లో, ఇమేజెస్‌లో మాత్రం ఎంజీఆర్ గారిని పెట్టారు. ఎంజీఆర్ అంటే ఎవరో గాదు. ఆయన తమిళనాడులో ఎన్టీఆర్‌కి ఈక్వలెంట్. ఆయన కూడా మూవీ స్టార్. పాలిటిక్స్‌లో కూడా వచ్చాడు. పేరు ఎన్టీఆర్ అని చెప్పి విజువల్స్‌లో ఎంజీఆర్ గారిని పెట్టడం నాకసలైతే నచ్చలేదు. ఈ ట్రెండ్‌ని నేనైతే బాయ్‌కట్ చేయాలనే చెప్తాను. ఇంకా సినిమా విషయానికొస్తే సినిమాలో కార్తీక్ ఒక తాతగారు ఉంటారు. ఆయన ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాను. ఆ పెద్ద ఎన్టీఆర్ గారి లాగానే కార్తీ కూడా అవ్వాలని కోరుకుంటాడు. బట్ కార్తీ ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. బట్ కార్తీ తర్వాత మంచోడిగా ఎలా అవుతాడు? ఆ పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్‌కి, కార్తీకి ఏంటి రిలేషన్ అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే చాలా బ్యాడ్‌గా ఉంది. అసలు నాకైతే ఎక్కలేదు. చాలా చాలా బోరింగ్‌గా ఉంది. ఏదో మల్టిపుల్ పర్సనాలిటీ అపరిచితుడిలాగా కొన్ని కొన్ని సీన్‌లో ఉంటది. బట్ ఇట్స్ రియలీ రియలీ బ్యాడ్ మూవీ. స్కిప్ కొట్టేయొచ్చు. ఈ వీకెండ్‌లో ఇంకా బెటర్ సినిమాలు ఏమైనా ఉంటాయో నెక్స్ట్ నేను వీడియో చేస్తాను. ఆ సజెషన్ బట్టి మీరు చూసుకోండి. ఇంకా పాటలు కూడా చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. ఒకటే ప్లస్ ఏంటంటే కొంచెం థీమ్స్ బావుంటాయి. లైక్ లైటింగ్, కెమెరా యాంగిల్స్, ట్రాన్సిషన్స్ కొంచెం రెట్రో మోడల్‌లో ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ ఎన్టీఆర్ అంటే యాక్చువల్‌గా ఈ సినిమాలో ఎంజీఆర్‌ని అన్నట్టు చూపించడానికి ట్రై చేశారు. హార్స్ రైడింగ్ అవి ఉంటాయి. బట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. సో రేటింగ్ అయితే 1 స్టార్ ఇవ్వచ్చు ఔట్ ఆఫ్ 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.